హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్యా ఛానల్. సో గైస్, మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని మీ ఎదుటికి వచ్చాను. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. నా ఛానల్ రీసెంట్లీ డిమానిటైజేషన్ అయిపోయింది. అది ఎందుకు ఎలా అయ్యింది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా ఎవ్వరూ కూడా ఇంత కష్టపడి ఇంతవరకు వచ్చిన తర్వాత డిమానిటైజేషన్ అవ్వడం అంటే ఎంత బాధగా ఉంటుందో, మనం ఎంత టైం వెచ్చించి మనం యూట్యూబ్ చేసిన తర్వాత మానిటైజేషన్ అయ్యాక మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఇలా డిమానిటైజేషన్ అయిపోతూ ఉంటుంది. సో అలా ఎవ్వరికీ కాకూడదు అనేసి ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది. సో ఇంకా నేను ఇలా ఎందుకు అయ్యింది అంటే కనుక ఏఐ వీడియోస్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ వీడియో నేను చేయడం వల్ల నేను డిమానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అనేది అసలు కాన్సెప్ట్ అంతా నాదే ఓన్ కాన్సెప్ట్. అలాగే లైవ్ చేసి మానిటైజేషన్ చేసుకున్నాను. సో నేను సంతోషించినంత కొన్ని నెలలు కూడా నాకు లేదు, డిమోనీ అయిపోయింది. డిమానిటైజేషన్ ఏఐ వల్ల అయ్యింది అంటున్నాను కదా, అది ఎలాగ అయ్యింది అనేది మీకు చెప్పాలి. ఎందుకంటే నాలాగా మీ ఛానల్స్ కూడా పోకూడదు. అది ఎంత బాధో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేనైతే డెవోషనల్ వ్లాగ్ షార్ట్స్ చేశాను ఏఐని యూజ్ చేసి. అది కూడా నేను యూట్యూబ్లోనే ప్రాంప్ట్ ఇచ్చాను, యూట్యూబ్లోనే రిమిక్స్ చేశాను. అయినా కూడా నాది ఇనాథటిక్ కంటెంట్ కింద తీసుకొని డిమానిటైజేషన్ చేసేసాడు. సో అది ఎలాగనేది మీకు చెప్తాను. నేను శివయ్య షార్ట్స్ పెట్టేదాన్ని. యాక్చువల్గా అయితే నాకు షార్ట్స్ అనేవి పీక్స్లో వెళ్ళేవి. సో బాగున్నాయి కదా, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అలాగే వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి అనేసి అనుకున్నానే తప్ప నేను చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఏఐ వీడియోస్ మనం చేస్తున్నాం, చేసి దాన్ని అలాగే మనం అప్లోడ్ చేసేస్తున్నాం. అది చాలా పెద్ద పెద్ద మిస్టేక్. మనకి ఏ టెక్ ఛానల్స్లోనూ ఇలాగ చెప్పరు. ఎందుకంటే వాళ్ళు వ్యూస్ పెంచుకోవడానికి ఏఐ వీడియోస్ ఎలా చేయాలనేది మాత్రమే మనకు చెప్తున్నారు. మనం అదొక్కటి మాత్రమే చూస్తున్నాం తప్ప ఏఐ వీడియో చేసిన తర్వాత దానిని ఎడిట్ చేసి మళ్ళీ మనం ఎంతో కొంతమంది పెట్టి మన ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలనేది ఏఐ ఛానల్లో మనకి చెప్పలేదు. టెక్ ఛానల్స్లోని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఎంతవరకు చెప్తున్నారంటే ఎలా చేయాలి, ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎలా అప్లోడ్ చేసేయాలి, వాటిని అప్లోడ్ చేసేయాలి అనేసి చెప్తున్నారు తప్ప డైరెక్ట్గా దాన్ని అప్లోడ్ చేయకూడదని వాళ్ళు చెప్పట్లేదు. సో నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే కొన్ని ఏఐ వీడియోస్ చేసే టెక్ ఛానల్స్ చూసి ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలా అనేది నాకు తగ్గట్టుగా చేసుకొని అలాగే చేసి నేను అదే విధంగా నేను ఎలా అయితే దాన్ని జనరేట్ చేశానో అదే విధంగా అప్లోడ్ చేశాను. కానీ మీరు ఏఐ వీడియోస్ చెయ్యండి, కానీ దానిని మీరు ఎడిటింగ్ యాప్లు ఉంటాయి కదా, మీరు ఏది యూజ్ చేస్తే అది కాన్వా కానీ ఇన్షాట్ కానీ వీడియో మేకర్ 1,00,000 ఉన్నాయి మనకి. వాటిల్లోకి వెళ్ళి మీరు ఏదైతే చేశారో ఏఐ వీడియో దాన్ని ఎడిటింగ్ చేయండి. అంటే దానికి పేరు పెట్టడమో, లేకపోతే సబ్ టైటిల్స్ రావడమో, లేకపోతే ఎఫెక్ట్స్ని యాడ్ చేయడమో, మూమెంట్ ఇవ్వడమో, ఏదో ఒకటి ఎడిటింగ్ చేసి మాత్రమే పెట్టండి. ఏ విధమైన ఎడిటింగ్ లేకపోతే, కనీసం పైన హెడ్డింగ్ కూడా లేకపోతే కనుక ఇనాథటిక్ కంటెంట్ కింద మారి మీది డిమానిటైజేషన్ అయిపోద్ది. ముందుగా యూట్యూబ్ వాడు మాత్రం ఏ విధమైన వార్నింగు ఇవ్వడు మనకి, సడన్గా డిమానిటైజేషన్ చేసేస్తాడు. నా ఛానల్ ఇప్పుడు అలాగే అయింది. ఫస్టే వాడు ఇలాంటి వీడియోస్ చెయ్యొద్దు అని నాకు వార్నింగ్ ఇచ్చినా, నేను అప్లోడ్ చేసేటప్పుడే రిస్ట్రిక్షన్స్లో నాకు చూపించిన, మెయిల్ ద్వారా చెప్పిన నేను ఆపేసేదాన్ని లేదా ఎడిటింగ్ చేసి పెట్టేదాన్ని. కానీ అలాంటి ఏ వార్నింగ్లు మనకి ఏ మెయిల్స్ యూట్యూబ్ నుంచి రావు. డైరెక్ట్గా డిమానిటైజేషన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగే అవ్వద్దు. సో ఏఐ వాయిస్ కూడా ఇవ్వద్దు ఫ్రెండ్స్. వీలైతే మీ ఓన్ వాయిస్ని మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి.
డిమానిటైజేషన్ అయిన తర్వాత వాడు మనకు 2 ఆప్షన్స్ ఇస్తాడు ఫ్రెండ్స్. అదేంటంటే ఫస్ట్ అప్పీల్ చేసుకోవడం, లేదంటే కనుక రీఅప్లై చేసుకోవడం. అప్పీల్ చేసుకోవడం అంటే మనకి 21 డేస్ ఇస్తాడు. ఆ అప్పీల్ కూడా ఎలా చేసుకోవాలి అంటే కనుక మనం ఫుల్ వీడియో చేసుకోవాలి ఒకటి. అది కూడా ఆ వీడియో మనకు 5 నిమిషాల లోపే మనం చేసుకొని ఉండాలి. ఫస్ట్ మన ఫేస్ చూపించి చిన్న వీడియో తీయాలి. అదేంటంటే మన పేరు, మన ఛానల్ పేరు, మన ఛానల్ యూఆర్ఎల్ అనేది చెప్పాలి. అలాగే మనం ఏదైతే ఏఐ వీడియోస్ చేస్తున్నామో అవి ఎలా జనరేట్ చేస్తున్నామో, ఏదైతే మనం ఎడిటింగ్ యాప్లు యూజ్ చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో అవంతా కలిపి ఒక వీడియో వచ్చేలా చేయాలి. ఏఐ వీడియోస్ ఏదైతే ఎడిటింగ్ చేసామో ఆ ఎడిటింగ్ ఎలా చేస్తున్నామో చూపించాలి వాడికి. చూపించడం అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేయాలి. ఎందుకంటే మనకు 5 నిమిషాల లోపే మన వీడియో ఉండాలి. అలాగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మనం చూపించిన దానికి మళ్ళీ మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఎలా చేస్తున్నామో అనేది మనకి వాయిస్ ఓవర్ ఇస్తూ వాడికి చూపించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలా చేసిన తర్వాత మళ్ళీ మనం కెమెరా ముందుకు వచ్చి సో ఒక్కసారి నేను ఇలాగే చేస్తున్నాను, ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి మళ్ళీ. నేనైతే ఒక యూట్యూబర్ మానిటైజేషన్ గైడ్లైన్స్ నేను పాటిస్తూనే నేను ఇవి చేశాను అనేసి మనం ఒక మళ్ళీ వీడియో తీసి వీటిలన్నిటిని ఒక దగ్గర ఎడిటింగ్ చేసి 5 మినిట్స్ లోపు వచ్చేలా చేసుకొని మనం యూట్యూబ్లో అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మనం మళ్ళీ వైటీలోకి వెళ్ళి వైటీలో మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని మనం కాపీ లింక్ చేయాలి. కాపీ చేసిన తర్వాత ఆ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని తీసుకొచ్చి మనం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడైతే మనం అప్పీల్ అని వాడిచ్చాడో అప్పీల్ బటన్ నొక్కిన తర్వాత కింద మనకి యూఆర్ఎల్ లింక్ అని ఉంటుంది అన్నమాట. ఏదైతే మనం ఇప్పుడు చేసిన వీడియో ఉంది కదా, 5 మినిట్స్ లోపు చేయాలి అన్నాను కదా, అది మనం వైటీలో అప్లోడ్ చేసామా, దాని లింక్ ఉంది కదా, ఆ లింక్ని ఇక్కడ మనం అప్పీల్ బటన్ లోపల మనం పేస్ట్ చేయాలన్నమాట. అంతే. ఆ పేస్ట్ చేసిన వెంటనే అది అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి 48 అవర్స్లో మ్యాక్సిమం మనకి మళ్ళీ మానిటైజేషన్ వాడు అయ్యేది లేనిది మళ్ళీ చెప్పేస్తాడు. ఒకవేళ మానిటైజేషన్ అయితే గుడ్ లక్ అందరికీ, లేదు అంటే కనుక మళ్ళీ మన సముద్రం ఏదాల్సిందే. ఈ మానిటైజేషన్కి మళ్ళీ మనకి రీఅప్లై చేసుకోవడానికి వాడు మనకి 90 డేస్ టైం ఇస్తాడు. ఆ 90 డేస్లో మనం రీఅప్లై చేసుకోవచ్చు అన్నమాట. మనం ముఖ్యంగా చెప్పాలంటే అప్పీల్ చేసుకునే వాళ్ళు మనం అప్పీల్ చేసుకునేటప్పుడు మనం వీడియోస్ ఉంటాయి కదా, ఏ ఒక్క వీడియోను మాత్రం డిలీట్ చేయకూడదు మనం ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అప్పీల్ చేసేటప్పుడు మనం ఏ ఒక్క వీడియోను కూడా డిలీట్ చేయకూడదు. మనం మానిటైజేషన్ అయ్యే ముందు మన ఛానల్ ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంచాలి. ఏ వీడియోని డిలీట్ చేసినా వాడు కన్సిడర్ చేయడు. అందుకే చిన్న దాన్ని కూడా మీరు డిలీట్ చేయకుండా అప్పీల్ చేసేవాళ్ళు చక్కగా వీడియో చేసి అప్పీల్ చేయండి. ఓకేనా? సో నేను ఈ ముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకుందామని చేశాను. మ్యాక్సిమం 99% మీరు ఓన్ కంటెంటే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ విధంగానైనా తీసేస్తున్నాడు, చాలా చాలా ఛానల్స్ పోయినాయి. సో మనం ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఇప్పుడు నేను చెప్పిన వాటిని కూడా కన్సిడర్గా తీసుకోకండి. నేనైతే వద్దనే అంటాను ఏఐ వీడియోస్. ఎందుకంటే ఒక్కసారి నేను పడ్డాను కాబట్టి ఇంక నేను దాని జోలికి వెళ్ళను. మిమ్మల్ని కూడా వెళ్ళొద్దనే చెప్తున్నాను. మీ ఓన్ కంటెంటే అవ్వండి, అది మనకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఏఐ జోలికి వెళ్ళొద్దు. ఒక్కసారి నాథటెక్ కంటెంట్ వచ్చిందా మళ్ళీ మనం ఫస్ట్ నుంచి మన ఛానల్ గ్రో అవ్వాలి. సో ఇదంతా తలపోటు ఎందుకో, హాయిగా మానిటైజేషన్ అయిన వాళ్ళు మన ఓన్ కంటెంట్ తీసుకొని ఫాలో అయిపోండి, లైవ్స్ చేసుకోండి. సో అలాగా మూవ్ అవ్వండి గైస్. ఆల్ ద బెస్ట్ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు. మీ అందరి అభిమానం నా ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉండాలి, నన్ను ఆదరించాలి. ఒకసారి ఎవరైతే నా ఛానల్ని చూడలేదో ఒకసారి
చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ యూట్యూబర్స్ అందరికీ. జాగ్రత్తగా ఉండండి. బాయ్ గైస్.